రామసముద్రం మండలం గొల్లపల్లి మసీదులో జాతీయ జెండా చేతబట్టి సైనికులకు సంఘీభావం. భారత్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసిన ముస్లిం సహోదరులు శుక్రవారం రామసముద్రం మండలం ముగవాడి పంచాయతీ గొల్లపల్లి మదీనా మసీదులో నిస్సార్ అహ్మద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక ముస్లింల ఆహ్వానం మేరకు మసీదులో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లింలు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి జాతీయ జెండాలు చేతపట్టి భారత సైనికులకు మద్దతుగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ యావత్ భారతదేశం గర్వించే విధంగా దేశ రక్షణ సిబ్బంది కంచుకోటగా నిలిచి ప్రజలను కాపాడటం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. దేశ రక్షణ కోసం పనిచేస్తూ పౌరులను కాపాడుతున్న ప్రతి ఒక్కరికి సలాం తెలిపారు. దేశ రక్షణే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తున్న రక్షణ సిబ్బందికి దేశ ప్రజలంతా సంఘీభావం తెలపాలని కోరారు. భారత ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడే సమయం ఇదే అని మేమంతా మీ వెంట ఉన్నామని ప్రకటించారు. ఉగ్రవాదం పైన భారత సైన్యం చేస్తున్న దాడులలో విజయం మనదే అన్నారు. సైన్యానికి తగిన బలం, ఆత్మస్థైర్యం, అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేయటం జరిగిందని వివరించారు. ఉగ్రవాదం అంతం కావాలని వారికి మద్దతు ఇచ్చేవారు ఎవరైనా ఓటమి ఎదుర్కోక తప్పదన్నారు. దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. భారతదేశ పౌరులకు నష్టం కలగకుండా రక్షణగా ఉన్న త్రివిధ దళాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉగ్రపోరులో విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. యుద్ధం జరుగుతోంది. యుద్ధంలో ఈరోజు మనమేమో హాయిగా ఇక్కడ చెట్ల కింద రూమ్లో హాయిగా ఉన్నాము. అక్కడ వీర సైనికులు వచ్చేందుకు వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణాలు పణం పెట్టేసి ప్రజల కోసం, మన దేశం కోసం కష్టపడి వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఈరోజు అనంతపూర్ జిల్లాలో కూడా మన ఆంధ్రావాసి ఒకతను కూడా ఆ బార్డర్లో చనిపోయి ఆ మృతదేహాన్ని కూడా ఇక్కడ తేవడం జరిగింది. చాలా మేమందరూ దీనికి చింతిస్తూ ఉన్నాము. ఈరోజు యుద్ధం అక్కడ జరుగుతూ ఉంది. దానికి మేమందరూ వాళ్ళందరికీ ఇదే చేసేదానికి, సంఘీభావం తెలిపేదానికి మేమందరూ సపోర్ట్గా ఉన్నాము. ఈ దేశమంతా ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరూ వచ్చిందును మన దేశం కోసం మేము ఖచ్చితంగా తోడు ఉంటాము. ఏ బలిదానానికైనా మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. అంతేకాకుండా ఈరోజు ఇంత గ్రాండ్గా ఇక్కడ వీళ్ళందరూ చేశారు. ప్రతి చోట ఇది ఈరోజు మనం అందరూ ఇట్లా ఇది చేసేసి వాళ్ళకందరికీ సంఘీభావం తెలిపే అవసరం ఉంది. చాలా వరకు ప్రజలు బాధల్లో ఉన్నారు, దీంట్లో ఉన్నారు. అయినా కలిసికట్టుగానే మనం దేశం కోసం నిలబడాలా, దేశం కోసం పోరాడాలా. కాబట్టి మేమందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటే కూడా పార్టీలకు అతీతంగా మేమందరూ దానికి సపోర్ట్గా నిలబడతాము. ఏ డెసిషన్ తీసుకుంటే కూడా ఏ బలిదానానికైనా దేనికైనా మేమందరూ కలిసికట్టుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక సైనికుడు చనిపోయినాడు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి వచ్చిన నివాళులు అర్పించి చాలా బాధపడినారు. దాని విషయంగా మేము కూడా నిజంగానే దాని గురించి బాధపడుతున్నాము. ఇట్లా వీరమరణం పొందిన, మన దేశం కోసం వీరమరణం పొందిన ఆయనకు దేవుడు చక్కగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే కాకుండా ఈరోజు కూడా మసీదులో మేము అదే ప్రార్థన చేశాము. అందరూ కలిసి మన దేశం బాగుండాలా, మనకు ఖచ్చితంగా దేశంలో జయం రావాలా, మనం గెలవల్లా, ఆ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ మేమందరూ దూషించుకొని ఈరోజు మన శత్రువు వచ్చిందును మన మీదకి వచ్చాడు. ఇది వచ్చిందును మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఒక మంచి స్టెప్ తీసుకుని వాళ్ళని అణగదొక్కేదానికి మంచి యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మేమందరూ దానికి సపోర్ట్గా ఉంటాము. దీంట్లో కూడా ఈ పరీక్ష కూడా ఖచ్చితంగా మన ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. మేము ముందుకు వస్తాము. మా జెండా ఈరోజు ఎట్లా మేము వీళ్ళు పట్టుకున్నామో గెలిచిన తర్వాత విక్టరీ కూడా ఇదే రకంగా చేసుకుని ప్రతి పల్లిలో కూడా మేము చేసుకుంటామని చెప్పి సందర్భంగా మనం చెప్పుకుంటాం.